ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి బ్రాంచ్ తరపున తాడేపల్లిలో 300 నిరాశ్రయులైన వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ బాధితులకు బుధవారం సాయంత్రం సహాయ కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లి నొలకపేటలోని డ్రైవర్స్ కాలనీ, రాయల్ పబ్లిక్ స్కూల్లో, ముగ్గురోడ్డు ఎంపీ యూపీ స్కూల్, తాడేపల్లి కేవీఆర్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న 300 మందికి సుమారు 60,000 రూపాయల విలువగల దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ పాల్గొని బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రజలకు సేవ చేయటం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళి తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ కారణంగా గత 3 రోజుల నుంచి మనము ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కొండచెర్యల ప్రాంతాలు కావచ్చు, అక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, ఏదైనా ప్రమాదాల బారిన పడతారనే ఉద్దేశంతో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటీఎంసీ పరిధిలో గత 3 రోజుల నుంచి కూడా దాదాపు 16 సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నవారికి మనం బేసిక్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. ఫుడ్ కావచ్చు, లేకపోతుంటే కనుక డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఏర్పాట్లు చేశాము. దాంతోపాటుగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు స్పందించి ఆపదలో ఉన్నవారికి ఒక చేయి అందించాలనే ఉద్దేశంతో వీరికి దాదాపు మనకి 500 వరకు ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నిన్న మంగళగిరిలోని కొత్తపేట మరియు యుఎస్ కాలనీలో ఉన్న వాటిల్లో పంపిణీ జరిగింది. ఈరోజు మన దగ్గర ఇక్కడ నులకపేట రాయల్ పబ్లిక్ స్కూలు, మళ్ళా మనకి ముగ్గు రోడ్డులో, అదేవిధంగా జెడ్పీ హై స్కూల్లో ఉన్న సెంటర్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతుంది. ఆపద వచ్చిన సందర్భంలో ఒక చేయి అందించటము అనేది అందరం తోడ్పడినప్పుడే ఈ యొక్క దీన్ని మనము ఓవర్కమ్ చేయటంలో సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. ఈ మోంతా తుఫాను కారణంగా ఎంతోమంది నిరుపేదలు నిరాశ్రయులు అవ్వడం జరిగింది. మన ఈ కొండ ప్రాంతాల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా వండర్ఫుల్గా వాళ్ళకి చక్కగా షెల్టర్ మంచిగా ఏర్పాటు చేయడం కాకుండా వాళ్ళకి ఫుడ్, వాటర్ అవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా కట్టుబట్టలతో రావడం వల్ల వాళ్ళకి బ్లాంకెట్స్ చాలా అవసరం, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఉన్నతాధికారుల చేసినటువంటి సూచన మేరకు నిన్న మంగళగిరిలో ఉన్నటువంటి కొన్ని ఇట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. ఈరోజు తాడేపల్లిలో ఉన్నటువంటి ఈ సెంటర్స్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంసిద్ధంగా ఉంటా ఉంది. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజంలో అందరికంటే ముందుగా రెస్పాండ్ అయ్యేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని మీ అందరికీ తెలుసు. విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్. వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఈ తుఫాన్ కంట్రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళ ఇంట్లో వెళ్ళే వాళ్ళకు వీళ్ళ నెసెసిటీస్ ఇంకేముంటే ఫుల్ఫిల్ చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంసిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ మోంతా తుఫాను గత 3 రోజుల నుంచి మన రాష్ట్రం అంతా కూడా చాలా జిల్లాల్లో, ఆ జిల్లాల ప్రజలు దాన్ని ఎదుర్కొన్నారు. సో మా ఎంటీఎంసీ కార్పొరేషన్ తరఫున గత శనివారం నుంచి కూడా ఈ ప్రిపేర్డ్నెస్తో ఉండి ఈ మోంతా తుఫాను ఎదుర్కోవడానికి ముఖ్యంగా ఈ కొండచెర్ల కింద ఉన్న ప్రాంతాలు కానీ, లోతట్టు ప్రాంతాలు, ఈ హౌసెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాలు, ఆ రిస్క్ ఎవరికైతే ప్రమాదం జరుగుతుందో అలాంటి ప్రాంతాల ప్రజలందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ మొత్తం 23 ప్లేసుల్లో ఏర్పాటు చేశాం. కానీ ఒక 16 ప్రాంతాల్లో ప్రజలు రావడం జరిగింది. వారందరికీ కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, మనం షెల్టర్ కానీ, వారికి ఫుడ్, వాటర్ అండ్ అలాగే మెడికల్ క్యాంప్స్, ఇలా వారికి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా మనం అందించడం జరిగింది. మనకు కొందరు దాతలు కూడా మనకు ముందుకు వచ్చారు. ఇక్కడ వడ్డేషన్ ఇప్పడం, అక్కడ లోకల్గా లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు. అక్కడ వచ్చి ప్రజలకు